ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 15th ఎపిసోడ్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్లో కనిపించే 4 జంటలు భలే కుదిరాయి. కథలో కీలకమైన రామరాజు వేదవతుల జంట పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇక సాగర్ నర్మదా, చందు శ్రీవల్లిల జోడీలు కూడా బాగా కుదిరాయి. అయితే వీళ్ళందరికంటే కూడా ధీరజ్ ప్రేమల జంట చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ప్రేమ ధీరజులు కలిసి అడుగులేయబోతున్నారు. నర్మదా సాగర్తో కలిసి 2 రోజుల పాటు హైదరాబాద్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఆ ప్రయాణాన్ని ఆపివేయాలని సర్వ విధాలుగా ప్రయత్నించి బొక్క బోర్ల పడింది శ్రీవల్లి. ఇది నిన్నటి ఎపిసోడ్లో ముచ్చటి కాగా, నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఇన్నాళ్ళ నీళ్ళ క్యాన్లు మూసి ప్రేమను పోషిస్తూ ఇంట్లో 6,000 సంపాదన ఇచ్చాడు ధీరజ్. అయితే బోడి 6,000 ఇస్తావా 2 మనుషులకు అని రామరాజు చులకన చేసి నెల నెల ఇద్దరికి 10,000 అవుతుందని లెక్కలు చెప్తాడు. దాంతో ధీరజ్ ఆ నీళ్ళ క్యాన్లు వేసే ఉద్యోగం మానేసి ఫుడ్ డెలివరీ బాయ్గా అవతారం ఎత్తాలని అనుకుంటాడు. ఈ విషయంపై ప్రేమ సలహా తీసుకుంటాడు ధీరజ్. చదువుకుంటూ ఫుడ్ డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తా అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఫుడ్ డెలివరీ చేస్తే మన ఫ్రెండ్స్ ముందు చులకన అవుతావేమో, వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదా అని అంటుంది. ఆ మాటతో ధీరజ్, కష్టపడి చేసే పనిలో డిగ్నిటీ ఉంటుంది, తక్కువ చేస్తారని ఆగిపోతే మనం ఇబ్బంది పడతాం. నేను ఆ జాబ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, మనకి వీలున్నప్పుడు ఆ పని చేయొచ్చు, మిగిలిన టైంలో చదువుకోవచ్చు. కాకపోతే ఒకటే టెన్షన్, నాన్నకి నెక్స్ట్ మంత్ నుంచి 10,000 ఇస్తానని చెప్పాను, కానీ ఈ జాబ్తో మన ఖర్చులకు పోను 10,000 రావడం కష్టంగా కనిపిస్తుంది. అయినా పర్లేదు, లేట్ నైట్ వర్క్ చేసి ఎలాగైనా సంపాదిస్తాను అని అంటాడు ధీరజ్. ఇక ధీరజ్ చాపపరుస్తూ అబ్బా అని భుజం పట్టుకుంటాడు. ఏమైందని ప్రేమ అడగటంతో వాటర్ క్యాన్లు మోసి మోసి గాయమయ్యింది అని అంటాడు. మనోడు వాటర్ క్యాన్లు మోసే జాబ్ మానేసి ఆటో కూడా ఓనర్కి ఇచ్చేశాడు వారం క్రితమే. ఇప్పుడు మళ్ళీ వాటర్ క్యాన్లు మోసి గాయమైంది అనడం ఏంటో మరి. సీన్ సింక్ కాలేదు, కానీ ఆ డైలాగు కొట్టడానికి కారణం ఉంది. గాయం అయ్యిందనగానే ప్రేమ వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొచ్చి రాస్తుంటుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమని చెప్పేదెలా, దూరాన్ని చెరపలేక కంచెల్ని తెంచేదెలా, మౌనంగా మిగిలిపోయే కన్నీరుగా. నీపైన ఆ ప్రేమ నిజం, నీతో ఈ స్నేహం నిజం అంటూ మందు రాస్తూ సాంగ్ వేసుకుంటుంది ప్రేమ. ధీరజ్ నిద్రలోకి జారుకుంటాడు. ప్రేమ దుప్పటి కప్పి నిద్రలో ఉన్న ధీరజ్ని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ తనపై చూపిస్తున్న ప్రేమని, బాధ్యతని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది ప్రేమ. ధీరజ్ని అలా చూస్తూ, ఇంతకుముందు నీలో నాకు బాధ్యత లేని ఆకతాయి కనిపించేవాడు ధీరజ్, కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. బాధ్యత కోసం ఏ పని చేయడానికైనా వెనక్కి తగ్గని వ్యక్తి నీలో కనిపిస్తున్నాడు. నేను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందిరా, కానీ నా కోసం నువ్వు ఇంత బాధ్యత తీసుకొని కష్టపడుతుంటే నేనేం చేయలేకపోతున్నానని బాధ వెంటాడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నీ కష్టంలో భాగం అవ్వాలి తప్ప భారం కాకూడదని. అందుకే నేను కూడా ఏదో ఒక జాబ్ చేస్తాను అని అనుకుంటుంది ప్రేమ. మరోవైపు సాగర్ నర్మదలను హైదరాబాద్ పంపించే విషయంలో అడ్డుపుల్ల వేశానని అత్తయ్యకి కోపం వచ్చిందా ఏంటి అని వేదవతి ముందు ఇబ్బంది పడుతూ ఉంటుంది శ్రీవల్లి. అమ్మ చెప్పినట్టుగా మన యాక్టింగ్తో అత్తయ్యని బుట్టలో పడేసేయాలని వేదవతి దగ్గరికి వెళ్ళిన శ్రీవల్లి అదే పనిలో పడుతుంది. టీ పెడుతున్న వేదవతి దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ అత్తయ్య గారండి, ఇంటి పెద్ద కోడలు నేను ఉండగా మీరు టీ పెట్టడం ఏంటండి అంటూ టీ పెట్టే వేదవతిని పక్కకు లాగేసి, అన్ని పనులు నేను చేసి పెడతానండి అని అంటుంది. ఆ తర్వాత వేదవతితో, అత్తయ్య గారండి నేనేమైనా తప్పు చేశానా అండి అని అంటుంది శ్రీవల్లి. ఏమైందమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతుంది వేదవతి. దాంతో శ్రీవల్లి నాటకాన్ని షురూ చేస్తుంది. నన్ను కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో వేదవతి, ఏంటమ్మాయి నీకు ఈ పిచ్చి డౌట్ అనుమానం ఎందుకు వచ్చింది అని అంటుంది. ఎందుకంటే మీరు నర్మద ప్రేమ మాట్లాడుకుంటున్నప్పుడు నేను రాగానే మీరు మాట్లాడడం ఆపేశారు. నేను వెళ్ళిపోగానే మళ్ళీ మొదలుపెట్టారు. మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడే కదా అలా చేస్తారు. మీరు ముగ్గురు ఒకటై నన్ను పరాయిదాన్ని చేసినందుకు అలా అనిపించిందండి అంటూ బోరున ఏడ్చేస్తుంది శ్రీవల్లి.
దాంతో వేదవతి, అయ్యో వల్లి ఏంటిది ఏడవకొని కోడలు కన్నీళ్లు తుడుస్తుంది. పిచ్చిదాన, నాకు 3 కోడలు సమానమే, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ ఎప్పటికీ కారు. నేను పరాయిదానిలా చూస్తున్నాననే ఆలోచన నీ మనసులో నుంచి తీసే. ఇంకెప్పుడు ఇలా బాధపడకు, నా కడుపున పుట్టిన బిడ్డల్లా చూస్తాను అని అంటుంది వేదవతి. దాంతో శ్రీవల్లి, నన్ను పరాయిదానిలా చూడకపోతే మీ ముగ్గురు నిన్న ఏం మాట్లాడుకున్నారో చెప్పండి అని అంటుంది. ఇప్పుడు ఈవిడ నిజం చెప్తే 3 కోడలు సమానమో కాదో తేలిపోద్ది అని మనసులో అనుకుంటుంది శ్రీవల్లి. అయితే వేదవతి నర్మద హైదరాబాద్ వెళ్ళడానికి మీ మామయ్య పర్మిషన్ కోసం డైరెక్ట్గా అడగలేక నాతో అడిగించింది. మేము ఇదే మాట్లాడుకున్నామని జరిగింది చెప్తుంది వేదవతి. హో, ఇదేనా? ఇంకేదైనా మాట్లాడుకున్నారా? నర్మద ట్రైనింగ్ కోసమేనా, లేదంటే నర్మద అక్కడ సాగర్తో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తుందా అని అడుగుతుంది శ్రీవల్లి. లేదమ్మా, సాగర్ ఎక్కడికి వెళ్ళడు, నువ్వేదేదో ఆలోచించుకోకు అని అంటుంది వేదవతి. దాంతో శ్రీవల్లి, మీరు నాకు అమ్మలాంటి వారండి, మీరే నన్ను దూరం పెడుతున్నారని బాధలోనే ఇవన్నీ అడిగేశానండి, ఏమనుకోకండి, ఇలా అడిగినందుకు క్షమించండి అని అంటుంది. ఆ మాటతో వేదవతి, చూడమ్మా, నర్మదా ప్రేమ చాలా మంచివాళ్ళు, వాళ్ళతో కలిసిపోతే పరాయి దాన్ననే భావన రాదు అని అంటుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే వాళ్ళతో కలిసిపోతాను, సొంత అక్క చెల్లెలుగా ఉంటాం అని అంటుంది శ్రీవల్లి. ఇక వేదవతి, శ్రీవల్లి ఒట్టి అమాయకురాలు, నోట్లో నాలుక లేనిది, పాపం ఎలా బతుకుతుందో ఏంటో అని అనుకుంటుంది. అయితే ఆ మాటల్ని చాటుగా వింటూ, అమాయకురాలిన, నోట్లో నాలుక లేదా, చూపిస్తాను ఓరగా చూస్తుంది శ్రీవల్లి. ఇక నర్మదకి ఎదురుపడిన శ్రీవల్లి, నువ్వు చేసింది నాకు నచ్చలేదు చెల్లాయి, మన ఇద్దరి వయసు ఒకటే కాబట్టి అక్క అనొద్దు, వల్లి అని పేరు పెట్టి పిలువు అని అంటుంది. సరేలే వల్లి, పేరు పెట్టి పిలుస్తాలే, ఫీల్ కావద్దు అని అల్లుకుపోతుంది నర్మద. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.